అమ్మ ఎక్కడికి పోవాలమ్మా? వెళ్ళిపోతాం. ఎంతసేపు అమ్మా ఇక్కడ వెయిట్ చేయబట్టి? మేము 2 గంటలు అవుతుంది. ఎట్లా ఉంది? ఫ్రీ రవాణా అన్నారు, ఉచిత బస్సు, మీకు టికెట్ లేకుండా తీసుకెళ్తామని అంటా ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? తీసుకెళ్తారు, మంచిగానే తీసుకెళ్తారు. అంటే బస్సులో ఏ విధంగా ఉంది రవాణా? అంటే మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఓకే. లేవు, ఇబ్బందులు ఏమీ లేవు. ఇప్పుడు ఇప్పుడు 2 గంటలు అయితే ఉంది ఇక్కడ, నీకు నిలబడడానికి కూడా ఏం నీడ లేదు, అసలు ఏం లేదు, ఎండలో నిలబెడతా ఉన్నారు. లేదు, ఏం లేదు. దూపు అవుతుంది. నీళ్ళ పోతే 10 రూపాయలు 20 రూపాయలు అంటారు. ఏడ తెచ్చుకొని తాగాలి మేము? ఎండ ఇట్ట కొడుతుంది, నీడ లేదు. ఇంకా ఎండాకాలం కూడా స్టార్ట్ అవ్వలేదు, ఏం స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏం చేయాలనుకోవాలి? ఏం చేయాలంట? ఏం చేయాలనుకుంటే ఆడ చెట్టు నీడు ఉంటే ఆడ కురకాల్సి వస్తుంది. బస్సు వచ్చినప్పుడు రావాల్సి వస్తుంది. ఇది ఇక్కడ నిజంగా బస్సు షెడ్యూల్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఒక అమ్మ కూడా ఉంది. చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? ఎంతసేపు నుండి వెయిట్ చేస్తారు? ఎంతసేపు నుండి వెయిట్ చేస్తారు? నేను ఇప్పుడే వచ్చిన బాబు, ఏం కాదు, నాకు మంచిగా ఉంది. ఎట్లా ఉంది మీ ఫ్రీ బస్సు? బస్ ఉంది కానీ కండక్టర్లకి ఇబ్బంది బాగుంది వాళ్ళకి. మనకన్నా ఇప్పుడు ఇచ్చాడు కదా, మనకి ఇబ్బంది ఏమో ఇగో ఎంత ఒక ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి 50 మంది వెళ్ళిపోతున్నారు. అట్లా కండక్టర్కి ఇబ్బందే, ప్రభుత్వానికి నష్టమే. అది మనకి పర్వాలేదు అనుకుంటున్నాం కానీ అది మనకే అది కాదు, మనకు అది కాదు. మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఆ బస్సు తీసేస్తే, ఇది టికెట్ తీసేస్తే ఫ్రీ బస్సు కన్నా టికెట్ బస్సే మంచిది. ఎందుకంటున్నావా, ఒక్కరు వెళ్ళేది 10 మంది వెళ్తున్నారు ఇంట్లోని. వాళ్ళ మగ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవటం లేదు. రేవంత్ సార్ మంచిగా చేశారు, మనకు చేశారు కానీ కొద్దిగా ఆలోచించి టికెట్ ఉంటేనే మంచిది. అవసరం లేకుండా, అవసరం ఉన్నా లేకుండా బయటకు వెళ్తున్నారు, పని లేదు పడలేదు, తిరుగుతున్నారు. ఆడవాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఇంట్లో కూడా ప్రాబ్లం అవుతుంది, భార్య భర్తలు గొడవలు వస్తున్నాయి, పిల్లలు చేసి స్కూల్లోకి వెళ్ళి తిరిగేసి వస్తున్నారు. ఆ టైం బస్సులు రావాలంటే అందరికీ అందుబాటు ఉండాలి కదా. ఎప్పుడు 100 మంది వెళ్ళేది, ఒక 300 400 మంది వెళ్తున్నారు. మొత్తం కట్టుకొని వెళ్ళిపోతున్నారు. పని లేదు పాడలేదు. ఆడలకు ఉంటది, ఉన్నా కానీ చదువుకుంటలేరు. ఇది మనకు టికెట్ ఉంటేనే మంచిది. ఎందుకంటే క్రమశిక్షణ ఉంటుంది, మన పద్ధతి ఉంటుంది, మనకు గవర్నమెంట్ కూడా మంచిదే. ఇదంతా మనకే కదా. ఆ సార్ పెట్టాడు కానీ మంచిగానే ఉంది, కానీ టికెట్ మాత్రం పెట్టాలి. ఇది ఫ్రీ టికెట్ ఏదైతే ఉందో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది పోతుంది కండక్టర్ల నుండి అని అంటా ఉన్నారు. లేదు బాబు, వాళ్ళకి మనం ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు ఏమంటలేదు. నేను 100 సార్లు రోజు వెళ్తూ వస్తుంటా, కూరగాయల మార్కెట్ వేస్తుంటా. వెళ్తుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది. వాళ్ళకి ఎట్లా రిసీవ్ చేస్తున్నారు. మనకేమీ లేదు. మగవాళ్ళకి అసలు సీట్లు ఉండలేవు బాబు. టికెట్ కొన్న వాళ్ళకి సీట్లు ఉండలేవు. వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. పని చేసే ప్రాబ్లం ఉంది. పని పోయినా పని పడలేని ఎక్కువ అవుతున్నారు. టికెట్ పెడితేనే మంచిది బాబు. మన ప్రభుత్వం బాగుంటే మనం బాగుంటాం. సార్ పెట్టింది మంచిగా ఉంది, సార్ చేసింది మంచిగా ఉంది. కానీ ఇంతగానం పెడితే ఎక్కడ ఒక మొత్తం వెళ్ళిపోతున్నారు. పని లేదు, పాట తిరగడానికి అడ్డు లేదు, ఆపు లేదు. అయితే బాగుంది అంటే బాగుందంటే బాగుంటున్నాం కానీ బాబు, టికెట్ లేకుంటే ఫ్రీ ఏం బాగుంటుంది? ఇంకా ఫ్రీ పెట్టమంటే తినేసి పడుకుంటాం, ఇంత అన్నం పెట్టమని కూడా అడుగుతారు. అట్లా పెట్టకూడదు. ఇదే బాగుంది. నీళ్ళ బాటలు తెచ్చుకోవాలి తాగడానికి. ప్రభుత్వం ఎక్కడ తెస్తుంది నీళ్ళు? అంటే ప్రభుత్వం ఎట్లకెళ్ళి వస్తుంది? ఒక కుటుంబంలో సంలాయించడానికే మనకు సరిపోతలేదు. మరి ఇంత రాష్ట్రాన్ని సంలాయించడానికి సరిపోలేదు కదా. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి నీళ్ళ బాటలు తెచ్చుకొని తాగాలి. ఇంకోటమ్మా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పెద్ద రైల్వే స్టేషన్ పక్క ఉన్న పెద్ద బస్ స్టాండ్. ఇక్కడ చూస్తే ప్రయాణికులకి నిల్చోవడానికి నీడ లేదు, ఏం లేదు. ఇంకా ఎండలు కూడా ముదరలేదు. మన అవసరాలకు మనం గొడుగు తెచ్చుకోవాలి. వాళ్ళని అడగ అవసరం లేదు. మనం గొడుగు తెచ్చుకోవాలి. మన అవసరం ఏడంటే అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ మీద భారం పడితే ఎట్లుంటది? ఒక ఇంటి మీద భారం పడితే ఇట్లా ఏర్పాటు చేసే ప్రయత్నాలు గవర్నమెంట్ చేయాలని నేను అంటున్నాను. చేయాలంటే ఇంకా ఎక్కువ మంది ఎక్కువ అయిపోతారు. ఇంకా కూర్చుంటారు, పడుకుని కూడా పడుకుంటారు వచ్చి. అట్లా పండుకొని మళ్ళీ తెల్లారు పోతాం, మేము తెల్లారు కూర్చుంటాం అంటారు. షెడ్ అవసరమే లేదు. ఇష్టం ఉంటే బాగుంటుంది. నాకు నచ్చింది ఇదే. నాకు షెడ్ అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, అవసరం తిండి కూడా అవసరం ఉంటుంది. ఇంటికాడ తెచ్చుకోవాలి, తినాలి, తాగాలి, భద్రంగా డస్ట్బిన్ వేయాలి, పోవాలి. ఇది మాత్రం కావాలి నాకు ప్రభుత్వంలో. ఎందుకంటున్నావా, ప్రభుత్వం అక్కడ ఎంత చేసినా ఇంకా చెయ్యి అంటున్నారు. ఒక తులం బంగారం ఇస్తే కూడా బాగుంది అంటారు. మొన్న బియ్యం ఇస్తుండ్రు కదా, సన్నబియ్యం ఇచ్చిన బాస్మతి రైస్ కావాలంటారు. కోరికలు తలెత్తుతుంటాయి బాబు. ఈ కోరికలు తలెత్తకూడదు అంటే ప్రజలు మంచిగా అది కావాలంటే టికెట్ రావాలి. టికెటే ఉండాలి మాకు. టికెట్ కావాలబ్బా నాకైతే. మొన్న ఒక ఆమె బస్ కింద పడబోయింది. అంటే అంత మంది రద్దీ ఉండి ఎక్కబోయి మెట్ల మించలు పడబోయింది కదా. పడబోయిందంటే ఇంట్లో ఒక్క కుటుంబంలో ఇంట్లో కొట్టుకుంటున్నారు. ఆమె సరిగా మంది లైన్లో క్యూ పద్ధతి పాటిస్తలేరు. టికెట్ ఉంటే క్యూ ఉంటది. ఆమె పడడానికి మనం కారణం కాదు, మనమే కారణం. ప్రభుత్వం కారణం దేనికి కాదు. 100% మనది తప్పు. వాళ్ళు పెట్టారు, మనం ఎక్కేస్తామా? వాళ్ళు ఎక్కమంటే ఎక్కుతాయి. ఎట్లా అడ్డు ఆపులేదు ఎవరికి. టికెట్ ఉంటేనే మంచిది మాకైతే. నేను బల్ల గుద్ది చెప్తున్నా. ఎవరైనా సరే బీద ముసలమ్మ కూడా ఊరికి పోతుందంటే ఏం సంగతి? ఏదో ఉండాలంటే సార్ అన్నారు, ఏదో అవసరాలకు వాడుకున్నారు, అవసరం లేకుండా వాడుకుంటున్నారు. ఇప్పుడు బిర్యానీ తినేసి నిండా తినేసి అనే కంటే కొంచెం తిని మంచిగా ఉంటే అయిపోతుంది కదా. హెల్తీ ఫుడ్ తిని మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు షెడ్ వేయమన్నావు, నాకు చల్లనీళ్ళు పెట్టమన్నావు, ఇంత అన్నం కూడా పెట్టమని అడుగుతారు. తెలిసిందా ప్రజలంటే ఏమనుకున్నావు? కోరికలు తలెత్తుతాయి. ఈ కోరికలు ఉండకూడదు అంటే అన్ని ఇట్లకు షెడ్ వద్దు, నీళ్ళు వద్దు, అన్నం వద్దు, ఈ ఫ్రీ టికెట్ కూడా వద్దు. మనిషి కష్టపడతలేడు. ఇప్పుడు మనిషి కష్టపడడం అయిపోయింది. 100% కష్టపడడం అయిపోయింది.
లేడీస్ కూడా చాలా పవర్ఫుల్. అసలు జెంట్స్ కేర్ నాట్ చేసేసింది పాపం. వాళ్ళు ఏ ఇబ్బందులు పడతారో తలనొప్పులు అన్నీ వాళ్ళకే ఉంటున్నాయి. ఆడవాళ్ళే ఏం తింటున్నారు, తిరుగుతున్నారు. ఆడవాళ్ళకి ఏం కావాలి? మంచి చీరలు కావాలి, మంచి బట్టలు కావాలి. వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారు? చదువుకున్న ఆడవాళ్ళు కాదు. నేను ఆడ మనిషినే, మా కుటుంబంలో ఉన్నారు. అందుకే నేను చెప్తున్నా చూడు. ఇది అమ్మాయి అయితే మాట్లాడుతుంది. ఒక సాధారణ మహిళ అమ్మాయి అయితే మాట్లాడుతూ ఉంది. ఏమైతే ఈ ఉచిత రవాణా ఏదైతే ఉందో నిజంగా అది పెట్టకుండా ఉంటే బెటర్ అని చెప్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ పెట్టడం వల్ల అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఎక్కుతా ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే ఉంది అని అంటా ఉన్నారు.